నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హరీష్ గారు నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొక్కసారి మీ సమయం ఇస్తున్నందుకు నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆల్ గాడ్స్ గ్రేస్. ప్రేక్షకులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ దట్ యువర్ అవుట్ పోరింగ్. చాలా మంచి విషయాలు జరగాలి. శని వక్రమైనా సరే, అతిచారంగా వెళ్ళినా సరే, కులదేవత అనేది చాలా ముఖ్యం. అందరూ కులదేవతని ఒక కంటిన్యూస్ ప్రేయర్స్ ఉంటే ఆటోమేటిక్గా లైఫ్ బాగుంటుంది. అద్భుతం అండి. మీ వీడియోస్ కోసం నిజంగా మన ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ ఇవ్వటం, వాటిని చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. చాలా అక్యురేట్ గా చెప్పారని చెప్పి ఎన్నో కమెంట్స్ వచ్చి ఉన్నాయి. ఖచ్చితంగా మీ సాధన ఖచ్చితంగా అలాగే మీ గురువులకి చెందుతుంది మీ విద్య అంతా. ఫస్ట్ మా పేరెంట్స్, మా అమ్మ నాన్న, తర్వాత మా తాతయ్య గారు, దెన్ గురువు. ఖచ్చితంగా బికాస్ మా తాతయ్య మా గురువు. సో ఇట్స్ మీ అసోసియేషన్ మాకు ఇస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషం. అయితే కార్యక్రమం మొదలు పెడదామండి. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి శని వక్రగతి? మేము వింటూ ఉన్నాం, కర్కాటక రాశి వాళ్ళు చెప్తూ ఉన్నారు, అయ్యయ్యో ఇప్పుడే కదా అష్టమ శని వెళ్ళిపోయింది, మళ్ళీ అష్టమ శని ఇంపాక్ట్ వస్తుందా అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఇంకొక ప్రశ్న కూడా అడిగేస్తాను. చాలా ఇలాంటి అస్ట్రాలజర్స్ ఖచ్చితంగా చెప్తారు లగ్నమే ప్రతిదానికి ఇంపార్టెంట్ అని చెప్పి. మాకు లగ్నం తెలుసండి, అలాగే రాశి కూడా తెలుసు. మీ ప్రిడిక్షన్స్ మేము ఏవి ఫాలో చేయాలి? లగ్నం ప్రకారం ఫాలో చేయమంటారా, రాశి ప్రకారం ఫాలో చేయమంటారా? అంటే ఇప్పుడు మనం చెప్పే అంతా వచ్చి రాశికి కనెక్ట్ అయింది. బట్ ఒరిజినల్ జాతకం మనం చూసేటప్పుడు లగ్నానికి మ్యాచ్ చేసి చూడాలి. ఇప్పుడు కర్కాటకం మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో కర్కాటకం రాశి వాళ్ళకి ఇప్పుడు ఈ ఫలితాలు అట్లాగే సెట్ అవుతుంది. రాసే చూసుకోండి. ఒకవేళ వాళ్ళు కర్కాటకంలో లగ్నంగా ఉన్నారనుకోండి, 100% పనిచేస్తుంది. మిథున లగ్నం అయితే ఇది వచ్చి మీకు సెట్ అవ్వదు. సో లగ్న స్థానం అనేది మీ జాతక పరంగా ఎక్కడ ఈ శని వక్రమవుతున్నాడో దానికి ఇంపాక్ట్ త్రికోణంలో ఏముంది, దాని యొక్క దృష్టి స్థానంలో ఏముంది, ఇది చూసి మీ యొక్క యాక్చువల్ ప్రిడిక్షన్ చేంజ్ అవుతుంది. ఇది గోచారం. గోచారం అన్నప్పుడు రాశికి కనెక్ట్ చేసి చెప్పినా అది కరెక్ట్ ఉంటుంది. అందుకనే కమెంట్స్ పెట్టేయడం కాదు, మీ లగ్నం ఏంటో ఖచ్చితంగా చూసుకోవాలి. దాన్ని బట్టి మీకు అక్యురేట్ గా మీకు అంతే మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పేది హైదరాబాద్కి, అమీర్పేటలో నంబర్ 14 డోర్ నంబర్లో ఉన్న మనిషికి చెప్పాలంటే లగ్నం కావాలి. దట్ ఈస్ హౌ యూ కెన్ అండర్స్టాండ్. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 95% వచ్చి ఇప్పుడు తీర్థయాత్రే వెళ్తారు గ్యారంటీగా. చాలామంది వాళ్ళ అమ్మ నాన్నల్ని షష్యుబ్ద పూర్తి, భీమరథ శాంతి ఇలాంటి విషయాలు, శుభకార్యాలంతా మనం చేయాలని వెయిట్ చేస్తూ ఉంటాము. కానీ మనకు డబ్బులు ఉండదు, లేదంటే సిచ్యువేషన్ అలా మనకు హెల్ప్స్ అవ్వదు. ఇప్పుడు మీరు అదంతా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చేసే విషయాలన్నీ ఇప్పుడు చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. చాలామంది కొన్ని వ్రతాలు చేయాలని ప్లాన్ చేస్తారు, కానీ చేయడం కుదరదు బికాస్ ఆఫ్ ద ఆఫీస్ పర్పస్, అది ఇది రిటైర్మెంట్ లైఫ్, ఇవన్నీ చూసుకొని ఇప్పుడు కరెక్ట్గా మీకు నెక్స్ట్ 4 monthsలో ఈ చాతుర్మాస వ్రతం చాలా గొప్పగా అనుష్ఠానం చేస్తారు. చాలా పుణ్యం సంపాదించే టైమింగ్ ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి. మెయిన్గా మీ పిల్లల భవిష్యత్తు ఒక 5 folds ఇంక్రీజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. భాగ్యస్థానం అంటే మెరిట్ సీట్, భాగ్యం అంటే ప్రివిలేజ్, ఇదంతా మీకు దొరకాలంటే శని వక్రంగా ఉన్నప్పుడు దొరుకుతుంది. మెయిన్గా మీ జాతకంలో శని వక్రంగా ఉండాలి. ఒకటి కర్కాటకంలో, లేదంటే మీనంలో, లేదంటే వృశ్చికంలో ఏ గ్రహం వక్రం ఉన్నా ఇది ఒక జాక్పాట్ పీరియడ్ అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే బయటికి రాష్ట్రంలో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ అవుతుంది. ఇంట్లో పూర్వీకుల ఆస్తి ఉంది, అనవసరమైన గొడవలు ఉంది, మా బాబాయ్ ఇవ్వట్లేదు, ఒక 2 feet ల్యాండ్కి అనవసరమైన గొడవలు, కోర్టులో మనకి వచ్చి కేసు జరుగుతుంది, 16 ఏళ్ళుగా మనం వెళ్తున్నాము. ఇలాగ కొన్ని పెయింట్ అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తాడు, ఒక సెంటర్లో పెద్ద వాల్ వేసుకొని ఇద్దరు వేసి కొట్టుకుంటారు. అలాంటి సిచ్యువేషన్ అంతా జరుగుతూ ఉంది. సో అదంతా క్లియర్ అయ్యి ఇప్పుడు గ్యారంటీగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, మీ యొక్క పూర్వీకుల యొక్క ఏ ఆస్తి అయినా ఇప్పుడు వస్తుంది. ఆస్తి అంటే జస్ట్ నాట్ ద ల్యాండ్ ఆర్ నాట్ జస్ట్ ద బిల్డింగ్. ఇప్పుడు వాళ్ళకి షుగర్ ఉందంటే ఇప్పుడు షుగర్ వస్తుంది, వాళ్ళకి బీపీ ఉందంటే ఇప్పుడు మీకు బీపీ వస్తుంది. అలాంటి విషయం మన వేరియేషన్ మన బ్లడ్లో లైన్లో గ్యారంటీగా తెలవడానికి ఛాన్సెస్ వచ్చి ఎక్కువ ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. అదేలాగా మీ పిల్లల భవిష్యత్తులో మొటిలిటీ రేషియో వల్ల బాబు లేదు, లేదంటే ఓవరీ ఒక ఇది కరెక్ట్గా లేనందువల్ల పుల్లలు పుట్టట్లేదు అన్న సిచ్యువేషన్లో ఇప్పుడు అంతా సెట్ అయ్యి కరెక్ట్గా ఈ 4-5 monthsలో బాబు పుట్టడం, వంశప్రాప్తి, సంతాన ప్రాప్తి, కర్మం చేయడానికి బాబు కావాలి, అది ఇప్పుడు జరగడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. అదేలాగా మీ బాబు లేదంటే పాప ఫారిన్ యూనివర్సిటీకి వెళ్ళాలి,
అక్కడికి వెళ్ళి చదవాలనుకుంటున్నారు. కొంతమంది న్యూజిలాండ్ వెళ్ళాలి, కొంతమంది ఆస్ట్రేలియా వెళ్ళాలి, అక్కడ హయ్యర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అది ట్రై చేయాలి, ఎంఎస్ చేయాలి, ఎండి చేయాలని ట్రై చేస్తుంటే ఈ నెక్స్ట్ 4 monthsలో వాళ్ళకి ఏది కావాలో అలా జరగడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్ అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మీ లైఫ్లో మీ యొక్క ఇంట్యూషన్ ఎప్పుడు తప్పుగానే ఉంది. నేను అనుకున్నంతా ఎప్పుడు తప్పుగానే పోయి సెట్ అవుతుంది. నేను అనుకున్నాను నేను మంచి అయినా, లాస్ట్లో నాకు ఫ్యామిలీలో సెట్ అవ్వలేదు, డివోర్స్ అయిపోయింది, ఐఎమ్ అ సింగిల్ పేరెంట్ నౌ. ఇప్పుడు నాకు మంచి ఒక అబ్బాయి వస్తాడా, మంచి తోడు దొరుకుతుందా అంటే 200% యూ విల్ గెట్ అ బ్యూటిఫుల్ లైఫ్ పార్ట్నర్. ఆ పార్ట్నర్ ఎవరంటే ఆల్రెడీ మీ ఫ్రెండ్గా ఉంటాడు, కాలేజ్ ఫ్రెండ్గా ఉంటారు, లేదంటే మీ యొక్క కలీగా ఉంటారు, వాళ్ళకి ఏదో సిచ్యువేషన్ అయి ఉంటుంది, వదిలేసి ఉంటారు, రైట్ నౌ యూ విల్ యునైట్. ఇది పూర్వజన్మ కర్మ. శని వక్రంగా ఉన్నా అంటే కర్మ రివర్స్ అవుతుంది. పాస్ట్ లైఫ్ కర్మ అది భాగ్యస్థానం అంటే పూర్వజన్మతోడే కర్మ ఇప్పుడు మీకు రివర్స్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మీ లైఫ్ పార్ట్నర్ మీ యొక్క తోడు దొరకడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. మీ లైఫ్లో అసలు నాకు పని సెట్ అవ్వట్లేదు, నేను ఏదో ఒకటి చేయాలి. మా నాన్నగారు మా తాతగారు వచ్చి గోల్డ్ స్మిత్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గోల్డ్ స్మిత్, లేదంటే మా తాతగారు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, కొంతమంది ఫిషరీస్ చేస్తూ ఉంటారు. ఇదంతా ట్రై చేస్తున్నాము, కానీ నేను ఒక సాఫ్ట్వేర్గా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను మా నాన్నగారు బిజినెస్ టేక్ ఓవర్ చేయొచ్చా, మా యాన్సిస్టర్ చేసే బిజినెస్ ఇప్పుడు నేను టేక్ ఓవర్ చేయొచ్చా అంటే 200% ఇప్పుడు మీరు టేక్ ఓవర్ చేసే టైం వచ్చేసింది. ఇట్స్ ఫర్ యూ టు కమ్ అండ్ సిట్ ఇన్ ద చైర్. మీరు అలాంటి ఒక సిచ్యువేషన్కి ఇప్పుడు గ్యారంటీగా మీరు వస్తారు అండ్ ఇట్ విల్ బి గ్రేట్. ఎవరైతే మీరు ఎక్స్పోర్ట్ చేయాలి, అసలు నాకు టైమే లేదు, లేదంటే కరెక్ట్ అయిన ప్రోడక్ట్ దొరకలేదు, కరెక్ట్ అయిన కస్టమర్ దొరకలేదు, ఎల్సీ టర్మ్స్ వర్కౌట్ అవ్వట్లేదు, ఏదైనా సరే ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చార్ట్ చేస్తారు. ఇలాంటి చాలా మంచి విషయాలు, గొప్ప విషయాలు చాలా జరుగుతుంది. 90% కర్కాటకంలో పుట్టిన వాళ్ళకి ఆత్మతృప్తి ఎక్కువ ఉంటుంది. దైవ అనుగ్రహం, మంచి పూజలు, పెద్ద దాన ధర్మాలు, ఇంట్లో చాలామంది వచ్చి ఆశీర్వాదం చేయడం, గొప్ప గురువు గారు మీ ఇంటికి రావడం, ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతుంది. ఎందుకంటే గురువు ఉన్నాడు అక్కడ, మీ రాశి లగ్నంలో గురువు ఉన్నాడు. ఇంకా 1 month తర్వాత చూసారంటే ఆశ్లేష నక్షత్రంలో గురువు సంచారం చేస్తాడు. త్రికోణంలో శని వక్రంలో కరెక్ట్గా రేవతి నక్షత్రంలో శని ఉంది. 100% మీ యొక్క లైఫ్లో పెద్ద గొప్ప కార్యాలంతా ఇప్పుడు చేస్తారు. మీ ఇంట్లో కుంభాభిషేకం కూడా చేయొచ్చు. మీ యొక్క పెద్ద పెద్ద గుడి కట్టి మీ సొంత ఊళ్ళలో మీరు ముందర నుంచొని చాలా గొప్పగా ఐఎమ్ గెటింగ్ సమ్ గూస్ అలాంటి విషయాలు అన్నీ మీకు జరుగుతుంది. సో అంత బాగుంటారు. మీ లైఫ్ వచ్చి ఇప్పుడు ఫుల్ సాటిస్ఫైడ్గా మీ లైఫ్లో ఇదంతా నేను లిస్ట్లో ఉంది సార్, బకెట్ లిస్ట్లో ఉంది. మా అమ్మ నాన్నల్ని ఒక్కసారైనా కాశీ తీసుకొని వెళ్ళాలి, ఒక్కసారైనా మానవ సరోవర్ తీసుకొని వెళ్ళాలి, ఒక్కసారైనా బద్రీనారాయణ చూసి రావాలి, అంతా జరుగుతుంది. అన్నీ నెక్స్ట్ 4 monthsలో యూ విల్ జస్ట్ కంప్లీట్ ఇట్. ఆ తృప్తి, ఆ సంతోషం, ఆ పుణ్యం మీకు వస్తుందో లేదో మీ బాబు మీ పాప నెక్స్ట్ జనరేషన్స్ టుగెదర్ ఇట్ విల్ కమ్. అది ఎలా వస్తుంది? వంశప్రాప్తిగా వస్తుంది, సంతాన ప్రాప్తిగా వస్తుంది, మంచి అమ్మాయి దొరుకుతుంది, ఫ్యామిలీ బాండ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా నోను ఐ బిలాంగ్ టు బీ సింగిల్, నోను ఐ జస్ట్ డోంట్ వాంట్, ఐఎమ్ ఏ సిచ్యువేషన్షిప్, ఇదంతా ఏంటో కూడా అర్థం కావట్లేదు నాకు. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిఫైన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్. ఇదంతా ఊరికే టైం పాస్. బట్ అల్టిమేట్ సోల్ ఇస్ అవర్ ధర్మ. ఆ ధర్మాన్ని ఇప్పుడు కర్కాటక రాసిన పుట్టిలోకి ఎవరైనా సరే అది జరిగి తీరాలి. మీరు బాగుంటారు. అమేజింగ్ చాలా చాలా అద్భుతంగా ప్రొడక్షన్స్ని చెప్పారు. డెఫినెట్గా బోల్డ్ అంత హోప్ వచ్చింది కర్కాటక రాశి వారికి, వాళ్ళకి ఇలాగే జరగాలి అని చెప్పి. అయినప్పటికీ నిత్య దైనందిన జీవితంలో ఇంకాస్త మెరుగైన ఫలితాలు రావడం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? నేను మీకు చెప్పినట్టు ఇప్పుడు చాతుర్మాస వ్రతం జరుగుతుంది. వాళ్ళ గొప్ప గొప్ప గురువులు ఉంటారు, సన్యాసులు ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ 3-4 monthsకి ఎక్కడ కదలరు, ఒకే చోట ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాచిగూడలా ఉంది, చాలామంది శంకర మఠం అయినా, ఇక్కడ మీకు ఉత్తరాజి మఠం అయినా సరే, వ్యాసరాజ మఠం అయినా సరే, ఇలాంటి చోట కంటిన్యూస్గా 3 months 4 months కొంత పెద్ద స్వామీజీ ఉంటారు. వాళ్ళకి భిక్షకి మీరు దానం చేయొచ్చు. 1 day ఆఫ్ వాళ్ళ భోజనం అది ఇస్తే ఈక్వల్ టు దేవుడికి భోజనం ఇచ్చినంత ఒక ప్రాప్తం. బికాస్ దే ఆర్ లైవ్ అంటే కరెంట్. ఒకరోజు మినిమం 1,00,000 జప చేయాలి. చాతుర్మాసం ఫినిష్ చేసే లోపల 1,00,000 జపం చేయాలి. ఇలా వాళ్ళు ఒక టార్గెట్ పెడతారు, వాళ్ళు బయట చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారు మనకేం తెలియదు, యూ డు నాట్ నో. కానీ ఆ జపం చేసిన వాళ్ళకి వెళ్ళి మనం పాద పూజ చేసి వాళ్ళ యొక్క చూసి వాళ్ళ భిక్షకి మనం ఇవ్వగలిగితే, నాకు ఏ స్వామీజీతో నాకు కనెక్ట్ లేదు, నాకు ఎవరితోనూ నాకు ఐ డోంట్ హ్యావ్, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ద ట్రూత్. ఇది చేస్తే ఇది వస్తుందని, ఈ క్యాసెట్ పెడితే ఈ పాట వస్తుందని నేను చెప్తున్నాను అంతే.
మీరు చేయండి, మీ లైఫ్లో మీ చేంజెస్ గ్యారంటీగా చూస్తారు. అద్భుతం, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృష్ణ. ఇక అసలు శని వక్రగతి అంటే ఏంటో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి హరీష్ ఓకే, గారు. అంత పద్మనాభుడిని, పద్మనాభ స్వామిని మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం, నెక్స్ట్ 139 days మీ యొక్క లైఫ్లో ఏది కావాలో అది దొరుకుతుంది. మెయిన్గా పిల్లలకి మంచి జరుగుతుంది. ఓకే. శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో ఉన్నప్పుడు నేను అనుకున్న సీటో, నేను అనుకున్న కాలేజో అస్సలు దొరకలేదో, నాకు మార్క్ తక్కువ వచ్చింది, నీట్ ప్రాబ్లం జరుగుతుంది, మెరిట్ వస్తుందా లేదా, స్పెసిఫికలీ ఫర్ బ్యూరోక్రాట్స్, బిజినెస్ పీపుల్ అండ్ ఫర్ ద మానవ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శని వక్రం అనేది 100% పనిచేస్తుంది. శని వక్రంగా ఉందంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. 139 days మీ ఒంట్లో నుంచి చెమట బయటికి రావాలి ఒకటి. రెండవది, ది మోర్ యూ వాక్ శని గెట్స్ యాక్టివేటెడ్. సో ఇది 2 ఇంపార్టెంట్ లాజిక్స్ విచ్ యూ అంటే అండర్స్టాండ్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ చూసారంటే, మీ లైఫ్లో ఈ శని నార్మల్గా ఉన్నాడంటే మీకు ఒక విధమైన ఫలాలు, శని వక్రంగా ఉన్నాడంటే చాలా ఇంపార్టెంట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. శని వక్రమైనప్పుడు దాని ముందర ఉండే రాశిలో 50% ఆఫ్ ద ఫలితాలు అండ్ ఎగ్జాక్ట్ కూర్చున్న స్థలంలో 50% ఆఫ్ ద ఫలితాలు చేస్తాడు. మీనింగ్ కుంభరాశికిను మీన రాశికి ఇన్ కంజంక్షన్లో చేస్తాడు. కుంభరాశి అధిపతి శని, మీన రాశి అధిపతి గురు. సో అక్కడ చేసే ఒక వక్రంగా ఉంది కాబట్టి చాలా మందికి అసలు నా లైఫ్లో నేను పనికినే వెళ్ళలేదు, ఐ డెంట్ వర్క్, నాకు జాబే లేదు అనే వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు జాబ్ సెటిల్ అవుతుంది. ఇలాంటి ఒక పెద్ద చేంజ్ జరుగుతుంది. అదేలాగా చాలా విషయాల్లో మీరు స్టాప్ చేశారు, ఆగిపోయింది, నేను ఇంతకు ముందు ట్రై చేశాను కానీ ఆయన పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, ఇలాంటి విషయాలన్నీ ఉంటుంది కదా. పాత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మళ్ళీ మొదలవుతుంది. రెండవది, జాతక పరంగా మీ యొక్క జాతక ఘట్టం మీరు చూసారంటే కర్కాటకంలో, వృశ్చికంలో, కన్యా రాశిలో గురు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహంలో ఏది మీకు వక్రంగా ఉన్నా మీకు జాక్పాట్. ఎప్పుడైతే జాతకంలో ఒరిజినల్లీ పుట్టిన జాతకంలో వక్రంగా గ్రహం ఉందో, గోచారంలో గ్రహం అయినప్పుడు వాళ్ళకి దే విల్ గో ఇన్ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ వేగంలో వెళ్తారు. చాలా మంది రాజకీయాలు మీరు చూసారంటే అసలు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఎమ్మెల్యే సీట్ దొరుకుతుంది, ఇమ్మీడియట్గా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో వెళ్ళారు. ఐ కెన్ నేమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ తమిళనాడు యాజ్ వెల్. బికాస్ దాంట్లో చూసారంటే చాలా ముఖ్యమైన గ్రహం అని చెప్పేది గురువు, శని, ఇది వక్రంగా ఉంటుంది. కరెక్ట్గా వక్రం వచ్చినప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. దిస్ 2 years బ్యాక్ మీరు చూసారంటే, ఒకవేళ వక్రంలో లేదంటే చాలా కష్టపడి అవ్వాల్సిన ఒక సిచ్యువేషన్. సో వక్రం అనేది ఇట్స్ లైక్ ఎ రబ్బర్ బాల్. గోచారం కనెక్ట్ అయింది అంటే అంతే, సిక్సర్. సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అయితే పర్టికులర్ గా కర్కాటకము, వృశ్చికము, కన్యా రాశిలోనే ఇవి జరుగుతాయి. ఇలాంటి చోటల్లో మీకు గ్రహాలు వక్రంగా ఉంది అంటే, అండ్ ఇంక్లూడింగ్ మీనంలోనే ఉంది కదా. సో మీనం 4 రాశుల్లో ఏ గ్రహం మీరు వక్రంగా ఉన్నా సరే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ యూ. మనం చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అంతే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే చాలా వీడియోస్లో చాలా మంది వక్రము, మీరు అయిపోయారు, మీ కథ అయిపోయింది అని చూస్తున్నాను. బట్ శాస్త్రంలో ఏముందో దాన్ని కరెక్ట్గా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఇలానే పనిచేస్తుంది. అద్భుతం. అయితే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో ఆల్రెడీ రెమెడీస్ కూడా చెప్పేశారు. అనంత పద్మనాభ స్వామి దర్శనం ఖచ్చితంగా మంచి ఫలితాలు. 139 days లో ఒక్క రోజైనా వెళ్ళిరండి. పాసిబ్లీ యూ కెన్ గో ఎయిదర్ ఆన్ ఆశ్లేష నక్షత్రం రోజు, లేదంటే జ్యేష్ఠ నక్షత్రం రోజు, లేదంటే మీరు రేవతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకొని రాండి. ఎందుకంటే ట్రయాంగిల్ అంటాం, త్రికోణాకారం. త్రికోణం మీకు వర్కౌట్ అయినప్పుడు మీకు ఇమ్మీడియట్గా సక్సెస్ వస్తుంది. ఇంకా ఏ రోజు మీరు జన్మ నక్షత్రం కంటే శని ఏ నక్షత్రంలో అయితే వక్రంగా ఉన్నాడో ఆ నక్షత్ర స్థానాధిపతి దానికి మనం త్రికోణంలో పని చేసినప్పుడు ఇమ్మీడియట్గా పనిచేస్తాం. అమేజింగ్. సో ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ శని నుంచి మన వాళ్ళు మంచి ఫలితాలనే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ప్రొడక్షన్స్ హరీష్ గారు. నమస్తే. నమస్కారం.